వెల్కమ్ టు 99 టీవీ. రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ నార్వేలో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ దేశ జర్నలిస్ట్ భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం, అలాగే రాహుల్ గాంధీ కూడా మోదీ భయపడుతున్నారు అనడం, ఈ వ్యాఖ్యల్ని మీ విశ్లేషణలో ఏం చెప్తారు? అలాగే అసలు ఎందుకు వెస్టర్న్ మీడియా భారత ప్రజాస్వామ్యంపై విషం చిమ్ముతోంది అనుకోవాలి? ఎస్ అండి, ఇండియన్ డెమోక్రసీ, భారత ప్రజాస్వామ్యం అంటేనే వెస్టర్న్ డెమోక్రసీస్లో ఎలా ఉంటుందంటే ఒక రకమైన ఏహ్యభావం, హేట్రెడ్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే భారత ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి ఒక రకమైన అసూయ. ఎందుకంటే ఎంతటి అసూయ అంటే వాళ్ళు ఎలా విషం కక్కుతారో కూడా తెలియదు. ఇప్పుడు మనకు చూస్తుంటే మనకి ఇప్పుడు నార్వేలో ఒక పేపర్కి సంబంధించిన హెల్లే లింగ్ అనే ఆవిడ ప్రైమ్ మినిస్టర్ మోడీ ముఖం మీదే క్వశ్చన్లు అడగడం. అది ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ అలా అడగకూడదని కూడా తెలియదు. ఆవిడ వెంటనే తన ఎక్స్ అకౌంట్లో భారతదేశంలో హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఎలా ఉంది, అసలు ఉందా లేదా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం. తర్వాత ఆఫ్ అండ్ పోస్ట్ ఎన్లో అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కార్టూన్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేశారు. పెట్రోల్ పంపుని ఏంటంటే వాళ్ళు పాములే వేసి ఇష్టం వచ్చినట్టు వేశారు. దాని అర్థాలు ఏంటంటే పాములు పట్టేవాళ్ళది. ఒకప్పుడు భారతదేశాన్ని ఏమనేవారంటే సర్వేపల్లి రాధాకృష్ణ, వివేకానంద వీళ్ళందరూ ప్రూవ్ చేసి చూపించినా వాళ్ళకి ఇంకా ఏం బుద్ధి రాలేదు. ఒక రకంగా సర్వేపల్లి రాధాకృష్ణ అంటే ఇండియా అనేది ఒక ప్రాక్టికల్గా ఉంటుంది. ఇండియా అనేది రాళ్ళు, రప్పల్ని, పాముల్ని, చెట్టుల్ని పూజించేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి క్లైమేట్ చేంజ్లో ఏమైంది, రాళ్ళు రప్పలనే కదా పూజించుకునేది. చెట్లని ఎందుకు? వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత లాగా వృక్షో రక్షతి రక్షిత ఇండియా అనేవారు. వీళ్ళు చెట్లను పూజిస్తారు, చెట్లను ఆరాధిస్తారు, పాములను నాటించుకుంటారు, పాములకు పాలు పోస్తారని వెస్టర్న్ కంట్రీస్లో దారుణంగా చెప్పేవారు. ఇప్పుడు మరి క్లైమేట్ చేంజ్లో ఈ తర్వాత ఇప్పుడు ఈ విషయాల్లో క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎక్కడికి వెళ్ళారు? భారతదేశం సంస్కృతికే మూలం. ఇదే ప్రజాస్వామ్యానికి అవసరమని కరోనా వచ్చినప్పుడు చేతులు కాంటాక్ట్ అవుతుంటే దండాలు పెట్టడం మొదలుపెట్టారు. సో భారత సంస్కృతిలో ప్రతి సాంప్రదాయం ఇది కూడా ఒక ట్రెడిషన్ అనేది ఒక ప్రాక్టికాలిటీ ఉంటుంది, ఒక ప్రయోగాత్మకంగా ఉంటుంది, మానవ కళ్యాణానికి ఉంటుందని వాళ్ళకి ఇప్పటికే చాలా వరకు తెలిసింది. కానీ ఇప్పుడు నార్వే, ఈ యూరోప్లో ఇంకా ఈ విషయం ఇలాగే ఉంది. అందుకని ప్రైమ్ మినిస్టర్ ఒక పాములు పట్టే ఒక వ్యక్తిలాగా వాళ్ళు చూపించడం అనేది అసలు చాలా దారుణమైన వ్యవహారం. వెంటనే ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా అదేంటి ఫారిన్ మీడియా అడుగుతున్న ప్రశ్నలకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పించుకుని వెళుతున్నారేంటి అని ఈయన కూడా మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు. ఇది ఎలా ఉన్న అపోజిషన్ పని అపోజిషన్ చేస్తుంది. కానీ వై ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అవాయిడెడ్ సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది వెస్టర్న్ మీడియా? ఎందుకంటే వెస్టర్న్ మీడియా ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంతా జియో పొలిటికల్లీ చాలా విస్తృతమైన దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇలాంటి టైంలో అనవసరమైన క్వశ్చన్లకి ఏ సమాధానం చెప్పినా విస్తృతమైన అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ప్రైమ్ పర్సనాలిటీ ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో అలాంటి వాళ్ళు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఏదన్నా మాట్లాడితే అది ఫారిన్ మినిస్టర్ చూసుకుంటారు, ఫారిన్ సెక్రటరీ చూసుకుంటారు, అక్కడ అంబాసిడర్ చూసుకుంటారు ఆ కంట్రీలో, లేదా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ చూసుకుంటారు. డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే చాలా పెద్ద విపరీత అర్థాలు వస్తాయి. అదే ట్రంప్ చేసే పచ్చి పని. అక్కడ ప్రతి విషయాన్ని ట్రంప్ మాట్లాడేయడం వల్ల ఎన్నో విపత్కర పరిస్థితులు వస్తాయి అనమాట. సో దట్స్ నాట్ ఆగర్ వెల్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అవాయిడింగ్ సచ్ క్వశ్చన్స్ అంటే దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ముఖ్యంగా మన భారత ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు స్కూల్స్ అంటే వాళ్ళు మనకి లెసన్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఎంటైర్ యూరోప్ లేదండి. నేనేదో మామూలుగా అనడంలే. సో అప్పుడప్పుడు నేనే అంట, యూకే ప్రజాస్వామ్యం నుంచి, అమెరికా ప్రజాస్వామ్యం నుంచి, యూరోప్ ప్రజాస్వామ్యం, ఇటు జపాన్ ప్రజాస్వామ్యం నుంచి అవినీతి నిరోధకాలు వీటిల విషయాల్లో మనం నేర్చుకోవాలని నేనే అంట. బట్ ఇండియా ఓవరాల్గా డెమోక్రసీ చూస్తే మాత్రం భారతదేశం నేర్చుకోవాల్సింది ఏమీ వెస్టర్న్ డెమోక్రసీస్ నుంచి లేదు. ఒక రకంగా వెస్టర్న్ డెమోక్రసీసే భారతదేశం నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఇండియన్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇండియన్ డెమోక్రసీ అండి. భారత ప్రజాస్వామ్యం అంటే సింపుల్గా నిర్వచనించడానికి కూడా నా దగ్గర అంతగా నేను చెప్పలేను అనమాట. కాకపోతే కొంచెం చెప్పగలుగుతాను. భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి, ప్రతి స్టూడెంటు తెలుసుకోవాలి, ప్రతి స్కూల్స్లో వీటిని బోధించాలి. ప్రతి నేను ఒకటే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ ఎక్కువగా ఎగ్జాగరేట్ చెప్పడంలా. ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్లో కూర్చున్న 545 మంది ఎంపీల్లో అక్కడున్న 245 ఎవరు మొత్తం ఒక 800 రాజ్యసభ లోక్సభ కలిపితే ఎంతమందికి భారత ప్రజాస్వామ్యం కోసం తెలుసండి? ఎంతమందికి 4000+ ఎమ్మెల్యేలు ఎంతమందికి భారత ప్రజాస్వామ్యం అంటే ఏంటి తెలుసు?
ఎంతమంది ప్రొఫెసర్లకు తెలుసు, ఎంతమంది అసలు విద్యార్థులు ఎంతమంది తెలుసు, అసలు భారతీయులు ఎంతమందికి తెలుసు అంటే దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశ గొప్ప సంస్కృతిని, మూలాలని మనకి పరిచయం చేయలేకపోతున్నారు. అందుకనే చాలామంది భారత ప్రజాస్వామ్యం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మనం తప్పనిసరిగా పక్కన పెట్టాలి. భారత ప్రజాస్వామ్యం అంటే నేను ఒకటే చెప్తున్నా, ఇండియా వెస్టర్న్ యూరోప్లో వాళ్ళు ఆకులు కట్టుకునేటప్పుడే అంటే బట్టలు వేసుకోవడం ఇంకా నేర్చుకోకుండా ఉన్న దశలోనే భారతదేశంలో ప్రజాస్వామ్యం వచ్చింది. ఎందుకంటే నేను చెప్పలేను. భారత సభా సమితి, జనకుడు కొలువులో సభా సమితి యజ్ఞ వాల్కాయన్ లాంటి వ్యక్తిని గరిహి నిలబెట్టి ప్రశ్నలు అడుగుతుంది. సీత గరిహినే ప్రశ్నలు అడుగుతుంది. సీతాదేవి ఏది రామాయణంలో సీత అంత సామాన్యురాలుగా ఏం పెరగలేదండి. సీత లంకలో కూర్చుని రావణుడు కిడ్నాప్ తీసుకెళ్తే 10 నెలల పాటు ఏడుతూ ఉందన్నట్టు మన సీరియల్లో చూపించినట్టు ఉండదు. సీత ఎక్కడ ఏడవలే, 10 నెలలు ఏడ్చేలా ఉంటే రావణుడిని 10 నెలలు ఎలా ఎదిరికిస్తుందండి? అంత నాలెడ్జ్ఫుల్గా వెళ్ళిందనమాట. ఆ సభా సమితుల్లో గరిహి, కాత్సాయిని, తర్వాత యజ్ఞ వాల్కాయుడు కొలువులో కూర్చుని స్త్రీలు సమానంగా చర్చిస్తారు. దాన్ని సభా సమితి అంటారు. అది భారత ప్రజాస్వామ్యానికి మూలం. తర్వాత తమిళనాడులో, ఇప్పుడు తమిళనాడులో వెళ్ళిపోతే మనకి చోళుల కాలంలోనే అక్కడ మనకు వచ్చేసింది. ఏది మనకి చాలా పాండ్యాల టైంలోనే అక్కడ ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. పంచాయతీలు ఫస్ట్ ఎలక్షన్ పెట్టింది ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇంకా 2000 years బ్యాక్ ఆల్మోస్ట్ అనమాట. మరి అది ప్రజాస్వామ్యం కాదా? ఇంకా రామాయణంలో సీత కోసం వీటి కోసం రాముడు ప్రజల మాట వినలేదా? ప్రజలు ఏదో కొంతమంది రాజులు మినహాయిస్తే ప్రజల మాట వినేవాళ్ళు కొలువుల్లో ఉండేవారు అనమాట. ఇష్టం వచ్చినట్టు మంత్రులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెట్టలే, ప్రజాభిప్రాయం మేరకు పెట్టేవారు. ప్రజాస్వామ్యం ఉంది భారతదేశంలో. ప్రజాస్వామ్యం ఈ మూలాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవు. సరే, ఆ యాన్సెంట్ పీరియడ్ ఎందుకంటారు, ఇప్పుడు మోడర్న్ పీరియడ్కే వద్దామండి. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు 3287,263 స్క్వేర్ కిలోమీటర్, 148 కోట్ల మంది జనాభా. ఏదో 148 ప్రపంచంలో ఇప్పుడు ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్నారు 1/6 ఆఫ్ ది పాపులేషన్ అంటే 1/6 ఆఫ్ ది ప్రాబ్లమ్స్ పంచుకోవడం కాదని వండర్ఫుల్ రిప్లై ఇచ్చింది ఇప్పుడు ఫారిన్ మీడియాకి. మనం దాన్ని ఎలా విస్తృతంగా అర్థంలో తీసుకోవాలంటే ఇప్పుడు 3287,263 స్క్వేర్ కిలోమీటర్స్, ఏదో 2.4% ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ మనం ల్యాండ్ సర్ఫేస్ తీసుకుంటాం. కానీ 18% ఆఫ్ ది హ్యూమన్ కైండ్, 148 కోట్లు. ఇది కూడా గొప్పది కాదండి. కానీ 148 కోట్లు ఎవరు? ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు ఎక్కడ ఉన్నాయి? ప్రపంచంలో ఎన్ని రేసెస్? 6 రేసెస్ ఉంటారు, ఎథ్నిక్ రేసెస్. ఆల్ రేసెస్, ఏది మెడిటరేనియన్స్ అని, మంగోలైడ్స్ అని, ఆస్ట్రోలైడ్స్ అని, ఈ 6 రేసులు ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే వేల సంవత్సరాలుగా కైబర్ ఈ కనుమలు దాటుకుని భారతదేశం వచ్చి ఇక్కడ అసిమిలేట్ అయిపోయి భారతదేశంలో ఏకమైపోయి ఒక భారతీయులుగా మారిపోయారనమాట. ఇది 10,000 సంవత్సరాల నుంచి సజీవ సంస్కృతిగా ఉంటుంది. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సంస్కృతులు, అన్ని రకాలు, అన్ని జాతులు ఇక్కడ ఉన్నారు. దీన్ని అందుకనే ఏమంటారంటే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇంతటి భిన్నత్వంలో ఏకత్వం యూరోప్లో ఉందండి. ఇంత భిన్నత్వంలో ఏకత్వం అమెరికాలో ఉందా? ఇంత భిన్నత్వంలో ఏకత్వం జపాన్లో ఉందా? ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ అసలు భిన్నత్వంలో ఏకత్వం ఉందా? ఇన్ని మతాలు ఇంత కలిసి 20% ఆఫ్ ది హ్యూమన్ కైండ్ ఉండి ఇంతటి దేశంలో ఒకేసారి ప్రజాస్వామ్య ఎలక్షన్ పెడతాం. దాన్ని ఏమంటారంటే ఏ డెమోక్రటిక్ ఫెస్టివల్. ఏదో సంక్రాంతి కాదండి. ప్రపంచంలో ఒక అతిపెద్ద పండగ నడుస్తుంది, ప్రజాస్వామ్య పండగ. ప్రతి 5 సంవత్సరాలు మనం పెడతాం. దాన్ని డెమోక్రటిక్ ఫెస్టివల్ అంటారు. ఎలక్షన్ కమిషన్ పెడుతుందనమాట. ఏంది ఇందులో 96 కోట్ల మంది ఓటర్స్ పార్టిసిపేట్ చేశారు. మొత్తం యూరోపు, నార్త్ అమెరికా కలిపితే అంత పాపులేషన్ లేదు మన ఓటర్స్ అంతా. ఇంత ఓటర్స్తో ఒక ఎలక్షన్స్ ఎలా నిర్వహించగలుగుతారండి? ఇందులో మళ్ళీ మనం ఏదో వాళ్ళకి నిర్బంధ ఓటు వేసేలాగా లేదు. ఇక్కడ ఎవడ పడితే వాడు వేయొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఎవరు వాలంటరీ అనమాట. నిర్బంధంగా మనం నెత్తి మీద కూడా పెట్టలే. తర్వాత ఓటు హక్కు, ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పింది అమెరికాలో స్త్రీలకు ఓటు హక్కు రావడానికి వాళ్ళు 200 సంవత్సరాలు పోరాడితే వచ్చింది. భారతదేశం ప్రజాస్వామ్యం ఇలా స్వతంత్రం రాగానే స్త్రీలకు మనం ఓటు హక్కు కల్పించాం. ఇది ఎంతటి గొప్ప విషయం అండి. ఇంతటి దేశం, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఓట్లు వేస్తున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏదో వెస్ట్ బెంగాల్ ఇక్కడెక్కడ ఆరోపణలు, ఈవీఎం ఆరోపణలు, చిన్న చిన్న వ్యవహారాలు అండి. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి స్టేట్లో అమెరికా ఎలక్షన్స్ నిర్వహించగలదా? అది మనం అడగవలసిన క్వశ్చన్. ఇంత జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ఇంత టెర్రరిస్ట్ ఉన్న దేశంలో, అలాంటి రాష్ట్రంలో, నార్త్ ఈస్ట్లో
ఈ యూరోప్లో ఉన్న ఏ ఎలక్షన్ కమిషన్ అని ఎలక్షన్ నిర్వహించగలదా? ఇప్పుడు అనమాట దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ అ మ్యాచ్లెస్ అండ్ అన్పారలల్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఇస్ దే. అమర్త్య సేన్ చెప్తారనమాట. అమర్త్య సేన్ అంటే మనం వినాలి, ఈ విషయాన్ని మనం విని తీరాలి. ఎందుకంటే ఫస్ట్ ఏషియన్ ఎకనామిక్ నోబెల్ వచ్చింది. ఆయన శాంతినికేతన్లో చదువుకున్న వ్యక్తి. భారత సంస్కృతి మీద విపరీతమైన అభిమానం. ఆయన రాసిన బుక్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్లో ప్రజాస్వామ్యం కోసం ఉంటుందండి, నేను చెప్పనవసరం లేదు. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ వాటిలో ఒక పెద్ద ఎకనామిస్ట్ ఆయన. ఈ ఇండియా వదిలి బయటికి వెళ్ళి ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పింది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ బుక్లో రాసింది, ఆయన మాట్లాడింది మనం వినవలసిందే. ఆయన ఏమంటున్నాడంటే భారత డెమోక్రసీ అనేది ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చుకున్నది కాదు. వీ డిడెంట్ ఇంపార్ట్ ఎనీ డెమోక్రటిక్ ట్రెడిషన్స్ ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీస్. మన డెమోక్రటిక్ ట్రెడిషన్ ఇది మనది. భారత ప్రజాస్వామ్యం బ్రిటిష్ వాడు ఇచ్చాడు అంటాడు. బ్రిటిష్ వాడు మనకి ఏమి ఇవ్వలేదండి. నేను చెప్పాను కదా, భారతదేశంలో ఆకులు శుభ్రంగా పైనుంచి కిందకి డ్రెస్ వేసుకుని జ్యువెలరీ పెట్టుకుని తిరిగే సమయంలో వాళ్ళు ఆకులు కట్టుకుంటున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, అడవుల్లో ఉన్నారన్నమాట వాళ్ళ నుంచి మనం ప్రజాస్వామ్యాన్ని ఎలా నేర్చుకుంటామండి? అఫ్ కోర్స్ రీసెంట్గా వచ్చి కూడా డెవలప్ చేయొచ్చు. భారత ప్రజాస్వామ్యం భారతదేశానిదే, బయట నుంచి తెచ్చుకున్నది కాదు అని అమర్త్య సేన్ ప్రూవ్ చేసి ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్లో చెప్తాడు. ఎవరో మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు మాట్లాడతారు. వివేకానంద స్పీచ్ల్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఇండియన్ ట్రెడిషన్ ఎంత లోతో ఎంత ప్రొఫౌండో తెలియని వాళ్ళు మాట్లాడే ఒక మాటలు అనమాట. అసలు భారత సంస్కృతి జనకుడు కొలువుకి వెళ్తే అర్థమైపోద్ది. కాత్సాయని, గరిహి, మైత్రేయి, యజ్ఞవాల్కాయుడు ఆ యొక్క నిష్ణాతులు కూర్చుని ఆ సభా సమితుల్లో మాట్లాడుకునేటప్పుడు భారత ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుస్తుంది అనమాట. దాన్నే ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్, సంవాద్ అని పిలుస్తారన్నమాట. ఒక రాజు ఎప్పుడూ కూడా దాన్ని అతిక్రమించలేదు ఇండియాలో, కొంతమంది నియంత్రణ మినహాయిస్తే. అందుకే భారతదేశం ఒక సజీవ సంస్కృతిగా వెళుతుంది. ఇప్పుడు భారతదేశం ఒక వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ ట్రెడిషన్ ఉన్న కంట్రీ. ఇది 10,000 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. అంబేద్కర్ అంటారన్నమాట, 60 రాజ్యాంగాలని పరిశీలించి భారత రాజ్యాంగం మార్చాడు అంటే 60 రాజ్యాంగాల నుంచి డైరెక్ట్గా తెచ్చింది కాదండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చూశాడంటే అంబేద్కర్ ఇక్కడ కూలంకషంగా భారత సంస్కృతికి అనుకూలంగానే భారతదేశాన్ని రక్షించాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడనమాట రాజ్యాంగ పరిషత్తులో, ఇది ఇప్పుడు ఈ భారత రాజ్యాంగం మేము మీకు ఇస్తున్నది, భారతీయులారా మేము మీకు ఇస్తున్నది ఇది ఏమి, ఇట్స్ నాట్ ఏ మీర్ బుక్ ఆఫ్ లాస్ అండ్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది గవర్నెన్స్. అంటే పరిపాలించడానికి కావలసిన చట్టాలు ఇవి పెట్టుకున్న ఒక బుక్ అని మీరు అనుకోకండి. ఇట్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా అంటాడు ఆయన. ఇంకా దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, భారత సజీవ సంస్కృతి యొక్క ఆత్మను ఈ బుక్లో పెట్టి నేను మీకు ఇస్తున్నాను అని అంబేద్కర్ మాట్లాడతాడండి. అందుకని ఇది లివింగ్ డాక్యుమెంట్, ఒక సజీవ పత్రం అయిపోద్ది. ఇది భారత డెమోక్రసీ. ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్కి మనం చెప్పనవసరం లేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు అసూయతో వస్తున్నారు వాళ్ళు. ఇండియాలో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఐఎమ్ పోజింగ్ ఏ క్వశ్చన్ టు ది ఇండియన్ పార్లమెంటేరియన్స్ అండ్ 4,000+ ఎమ్మెల్యేస్ కండి, ఎంతమందికి డెమోక్రసీ అంటే తెలుసు, ఎంతమందికి డెమోక్రటిక్ ట్రెడిషన్ ఉంది. అందుకే చెప్పాలన్నమాట, ఈ ఇండియన్ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇల్లిటరేట్స్, ఏజ్లు ఇవేం బార్లు లేవన్నమాట. వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కనీసం Group 4 ఎంప్లాయ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాం. మనకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేదు. వాళ్ళకి డెమోక్రసీ అంటే ఏంటో తెలియదు అనమాట. వీళ్ళకి ముందు ఒక క్లాస్ పెట్టాలన్నమాట. అందుకని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా అయిపోయినా మనకు అనవసరం. కానీ భారత ప్రజాస్వామ్యం మీద, భారత సంస్కృతి మీద, భారత యొక్క విలువలు, ఈ ఫిలాసఫీకి సంబంధించి అసలు భారతదేశం అంటే ద డెఫినేషన్ ఆఫ్ భారతదేశం మీద చక్కగా ఒక 1 month అయినా క్లాస్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. లేకపోతే అపోజిషన్ లీడర్ ఒకసారి పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు కూడా వాట్ ఈస్ డెమోక్రసీ, దే ఆర్ టాకింగ్ సింపుల్లీ అనమాట. ఈ ఎంతకు సింపుల్గా మాట్లాడుతున్నారో కనీసం అర్థం అవ్వడం లేదు, కనీసం బుక్కులు చదువు కూడా నేర్చుకోరనమాట వాళ్ళు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకి కనీసం 1 month క్లాసులు పెట్టండి, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు రావు. వెస్టర్న్ డెమోక్రసీకి మనం చెప్పనక్కల, వాళ్ళు అసూయతో వస్తున్నారు, కనీసం ఇండియన్స్కు తెలియడం లేదు. ఇదే దిగ్భ్రాంతికరమైన విషయం. ఒక రిగ్రెటబుల్ ఇష్యూ ఏంటంటే ఇండియన్స్కే ఇండియా కోసం తెలియదు. వాట్ యు మీన్ బై ఇండియా అంటే దానికి డెఫినేషన్ కూడా చెప్పలేని పరిస్థితి. ఏం చెప్పాలో కూడా నాకు కూడా అర్థం అవట్లా ఇంతంత చదివిన తర్వాత. ఇప్పుడు వీళ్ళకి ఏమీ తెలియకుండా ఉన్నారు. అందుకే ఇలాంటి కాంట్రవర్షియల్స్ వస్తున్నాయి. అందుకే వెస్టర్న్ డెమోక్రసీస్ మనం చూసి నవ్వుతున్నారు. కానీ మన 98 కోట్ల మంది ఓటర్లు అచేతు హిమాచలం ఒకేసారి ఓటింగ్ 1 month ఓటింగ్ ఫెస్టివల్ జరుగుతుంటే వెస్టర్న్ డెమోక్రసీస్ అబ్జర్వర్స్ వచ్చి ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా చూడడంలా. 1951 to 52 3 నెలల పాటు జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల ఫోటోలు చూడండి. పోలీసులు నిక్కర్లు వేసుకుని నిలబడి ఉంటే
తాటి ఆకులు కొబ్బరి మట్టలు కట్టి చిన్న చిన్న పోలింగ్ బూతులు కట్టుకుంది భారతదేశం అప్పట్లో. ఆ వెంటనే ఆ ఎలక్షన్ ప్రాసెస్ చూసి వెస్టర్న్ కంట్రీస్ నూరెళ్ళబెట్టాయి. 3 ఎలక్షన్ నిర్వహించారు నెహ్రూ గారు. గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ ద గ్రేటెస్ట్ బాడీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అని చెప్పొచ్చు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడంటే ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయని మాట్లాడకూడదు. అంత గొప్పతనాన్ని మనమే తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బయట వాళ్ళు అనడంలో విచిత్రమే.